హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. వీడియో ఫస్ట్ వన్, దేవరా మూవీ నుంచి రిలీజ్ చేయబోతున్న ఫస్ట్ గ్లిమ్స్ వీడియో డ్యూరేషన్ వచ్చేసి 1 minute 12 seconds వరకు అయితే ఉందంట. రీసెంట్గా రిలీజ్ అయిన లుక్ వచ్చేసి అందరినీ సాటిస్ఫై అయితే చేయలేదు, కొందరైతే డిసప్పాయింట్ అయితే అయ్యారు. అయితే మనకి టీజర్ కట్ అనేది ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుందంట. బెస్ట్ విఎఫ్ఎక్స్తో టాప్ లెవెల్ గ్రాఫిక్స్తో టీజర్ కట్ అనేది రెడీ అయితే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా అద్భుతంగా జరిగిందంట. మనకి January 8th టీజర్ అనేది రిలీజ్ చేస్తారు. లైక్ ఈవినింగ్ టైంలో అవుట్ అయితే అవుతుంది. నెంబర్ 2, ఈగల్ స్టారింగ్ రవితేజ. ఫ్రెండ్స్, ఈ మూవీ సంక్రాంతి రేస్ నుంచి అవుట్ అయితే అయింది. January 13th రిలీజ్ చేయట్లేదు. ఫిలింని పోస్ట్ పోన్ అయితే చేశారు. సో చాంబర్ మీటింగ్లో మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. ప్రొడ్యూసర్ గారు అయితే సింగిల్గా ఈ ఫిలింని రిలీజ్ చేసి మంచి ప్రాఫిట్ అయితే పొందబోతున్నారు. February 9th న్యూ డేట్ అనేది లాక్ అయితే చేశారు. నెంబర్ 3, సైంధవ్ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ వచ్చేసి చాలా బాగుంది. నాకు టీజర్ చూసినప్పుడు ఈ మూవీ మీద అంత హోప్ అయితే లేదు. నా ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ చూడంగానే అది చేంజ్ అయితే అయింది. ఫిలిం మీద హోప్ అయితే వచ్చింది. ఇది కూడా బాగానే ఉంటుంది. మంచి కంటెంటే డైరెక్టర్ గారు వెంకటేష్ గారి నుంచి తీసుకొని వస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. నెంబర్ 4, బెల్లంకొండ సాయి శ్రీనివాస్. బాలీవుడ్లో ఛత్రపతి రీమేక్తో ఆడియన్స్కి రాడ్ అయితే దింపారు. నా ఇప్పుడు టాలీవుడ్లో ఏకంగా లాట్ ఆఫ్ రాడ్స్ని తీసుకొని వస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ ఫిలిం టైసన్ నాయుడు గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్లోనే మనకి ఇన్ని రాడ్లు చూపించారు. అసలు ఏమన్నా బాగుందా ఆ గ్లిమ్స్ వీడియో అనేది? ప్లీజ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఇలాంటి రా డ్రంబోలా ఫిలిమ్స్ కాకుండా మంచి కంటెంట్ ఫిలిమ్స్ అనేది చూస్ చేసుకోండి. మన ఆడియన్స్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. నెంబర్ 5, గుంటూరు కారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి టుమారో జరగబోతుంది. వెన్యూ వచ్చేసి పోలీస్ గ్రౌండ్స్, యూసుఫ్ గూడ, హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఈవెంట్లోనే అఫీషియల్ ట్రైలర్ని లాంచ్ అయితే చేయబోతున్నారు. 6 PM నుంచి ఈవెంట్ అయితే స్టార్ట్ చేయవచ్చు. మనకి అఫీషియల్ ట్రైలర్ లాంచింగ్ అనేది 8 PM to 9 PM మధ్యలో జరగవచ్చు. నెంబర్ 6, సింగం అగైన్. ఈ మూవీలో మనకి రణబీర్ కపూర్ గారు కూడా కనబడబోతున్నారు. దానికి సంబంధించిన లుక్స్ అనేవి రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఆ లుక్స్ వచ్చేసి. ఈ డైరెక్టర్ రోహిత్ శెట్టి గారి నుంచి ఫిలిం అంటే మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, 4-5 కేమియోస్ అయితే ఉంటాయి. ఈ కాప్ యూనివర్స్లో ఇప్పుడు రణబీర్ కపూర్ గారు కూడా జాయిన్ అయితే అయ్యారు. నెంబర్ 7, పుష్ప ది రూల్. దీని గురించి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి టీమ్ వచ్చేసి మూవీ షూటింగ్కి సంబంధించి ఒక బిగ్ ఛాలెంజ్ని ఫినిష్ అయితే చేసుకున్నారు. ఈ ఫిలింలో వచ్చేసి ఒక జాతర సాంగ్ అయితే ఉందంట. ఆ జాతర సాంగ్ కోసం 2 months అయితే కేటాయించారంట. ఇప్పటికే మూవీకి సంబంధించి 50% షూటింగ్ అనేది ఫినిష్ అయితే అయి ఉందంట. ఇంకా 50% షూటింగ్ అయితే జరగాల్సి అయితే ఉందంట. ఈ ఫిలిం మనకి ఈ 2024 year సెకండ్ హాఫ్లో లాక్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8, హనుమాన్. ఈ మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి January 7th ఉండబోతుంది. చీఫ్ గెస్ట్గా వచ్చేసి చిరంజీవి గారు వస్తున్నారు. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా జరగబోతున్నాయి. January 11th ఈవినింగ్ 6 PM నుంచి ఇండియా మొత్తం షోలు అయితే వేస్తున్నారు. నెంబర్ 9, గుంటూరు కారం. మనం త్రివిక్రమ్ గారి మూవీస్ చూసుకున్నట్టయితే అత్తారింటికి దారేది, అలానే అలా వైకుంఠపురం. క్లైమాక్స్ పోర్షన్ వచ్చేసి పీక్స్ లెవెల్ అయితే ఉంటుంది. దీని గురించి స్పాయిలర్ వచ్చేసి ఈ మూవీలో కూడా లాస్ట్ క్లైమాక్స్ 30 minutes కూడా అదే రేంజ్లో ఒక పీక్స్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి టాక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 39 minutes వరకు అయితే ఉందంట. నెంబర్ 10, టిల్లు స్క్వేర్. ఇప్పటికే ఈ మూవీ 10,000 times అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్లో అన్నారు, తర్వాత సెప్టెంబర్ అన్నారు. ఇప్పుడు ఫైనల్గా 2024 year February మంత్లో రిలీజ్ చేస్తారు అనుకుంటే ఇప్పుడు మనకి February 9th వచ్చేసి ఈగల్ మూవీని లాక్ అయితే చేశారు. సో దీని కారణంగా ఈ ప్రొడ్యూసర్ గారు అయితే ఈ ఫిలింని అగైన్ పుష్ అయితే చేస్తున్నారు. న్యూ రిలీజ్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది న్యూ డేట్ గురించి. వెయిట్ చేయండి. నెంబర్ 11, యాత్ర 2. మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే బాగుంది, బట్ ఇది బేస్డ్ ఆన్
ట్రూ ఈవెంట్స్ ఫిల్మా? లైక్ నాకు టీజర్ చూస్తే అలా అనిపించలేదు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 12 గోపీచంద్ గారి న్యూ ఫిలిం భీమా. ఈసారైన ఫ్యాన్స్ అందరూ పోలీస్ లుక్లో బ్లాక్ బస్టర్ కొడతారని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నారు. ఫిలిం నుంచి స్మాల్ టీజర్ అయితే తీసేశారు. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, టీజర్ అయితే నాకు నచ్చలేదు. ఈ ఫిలింకి డైరెక్టర్ ఎవరో తెలుసు కదా ఫ్రెండ్స్, కన్నడ నుంచి. ఎప్పుడు కన్నడ ఫిలిమ్స్ అనేవి ఇలానే ఉంటాయా అంటే కొంచెం రొటీన్గా, లైక్ నాకు టీజర్ చూస్తే అలానే అనిపించింది. ఒక విలేజ్ అయితే ఉంది, అందులో పీపుల్స్ అయితే ఉన్నారు, కొందరు క్రూయల్ మనుషులు అయితే ఉన్నారు, వాళ్ళని చిత్రహింసలు అయితే చేస్తున్నారు. ఇంకా మన హీరో వచ్చి వాళ్ళని కాపాడడం, ఇంకా స్టార్టింగ్లో ఓవర్ యాక్టింగ్, ఎలివేషన్, డైలాగ్స్. సో ఇదే రొట్టగా అయితే ఉంది. నాకు టీజర్ చాలా డిసప్పాయింట్ అయితే కలిగించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గోపీచంద్ గారి నుంచి మళ్ళీ ఇలాంటి ఫిలిం అనేది వస్తుంది అని చెప్పేసి. టీజరే చూశాను, బట్ టీజరే డిసప్పాయింట్ చేసింది. ఇంకా ఫిలిం అనేది ఎంత డిసప్పాయింట్ చేస్తుందో చూద్దాం. రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. February 16th రిలీజ్ చేయబోతున్నారు. మీకు ఎలా అనిపించింది టీజర్ అనేది కామెంట్లో తెలియజేయండి. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 13 నాగ చైతన్య గారి న్యూ ఫిలిం తాండేల్. ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ వచ్చేసి టుడే 5 PM రిలీజ్ చేస్తున్నారు. లింక్ అనేది నేను కామెంట్లో పిన్ చేస్తుంటాను. నెంబర్ 14 అయలాన్. ఫ్రెండ్స్, మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుడే 7 PM రిలీజ్ చేస్తున్నారు, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 15 కల్కి 2898 AD. దీపికా బర్త్డే స్పెషల్గా ఓల్డ్ పోస్టర్ని అగైన్ రిలీజ్ చేశారు. ఒక స్మాల్ తన క్యారెక్టర్ వరకు గ్లిమ్స్ రిలీజ్ చేస్తుంటే బాగుండేది. నెంబర్ 16 కాతల్ ది కోర్. ఇందులో మమ్మూటి అండ్ జ్యోతిక లీడ్లో యాక్ట్ చేశారు. రీసెంట్గా ఈ ఫిలింని థియేటర్స్లో రిలీజ్ చేశారు. మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇదొక ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంది. మలయాళం వర్షన్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ కూడా రిలీజ్ చేశారు. మస్ట్ వాచ్ ఫిలిం. నెంబర్ 17 హాట్స్టార్ వారు మరొక న్యూ తెలుగు సిరీస్ని అనౌన్స్ అయితే చేశారు. మిస్ పర్ఫెక్షన్ స్టారింగ్ లావణ్య త్రిపాఠి. ఈ సిరీస్ని త్వరలో ప్రీమియర్ అయితే చేయనున్నారు. నెంబర్ 18 టైగర్ 3. ఫ్రెండ్స్, ఈ మూవీ OTT ప్రీమియర్ వచ్చేసి టుడే అయితే ఉండాల్సింది. సమ్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయితే అవుతుంది. 2 days ఎక్స్టెండ్ అయితే చేశారు. మనకి January 7th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. ప్రైమ్ వీడియో వారు ఒక పోస్టర్ని అయితే రివీల్ చేశారు. తర్వాత కొంతసేపు తర్వాత దాన్ని డిలీట్ చేశారు. అయినా మళ్ళీ అగైన్ వచ్చేసి ఒక ట్వీట్ అయితే వేశారు, ఈ వీక్లో వస్తుంది అని చెప్పేసి. సో పోస్టర్లో మనకి మెన్షన్ చేసింది January 7th. సో January 7th నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 19 వైష్ణవి చైతన్య బర్త్డే స్పెషల్గా తన అప్కమింగ్ మూవీస్కి సంబంధించి లుక్స్ అనేవి రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఆ లుక్స్ వచ్చేసి. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No more